స్వామి అప్ప అయ్యప్ప 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 స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే వీరమణి కంఠుడే వీరమణి కంఠుడే విల్లాలి వీరుడే రాజాది రాజనే రాజాకు బాబాల అయ్యప్ప కన్ననవాస అయ్యప్ప 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 కన్ననవాస అయ్యప్ప శబరిగిరీశ అయ్యప్ప స్వామి దింతకతంతం అయ్యప్ప దింతకతంతం స్వామి దింతకతంతం అయ్యప్ప దింత వీరులంట ముగ్గురన్న దమ్ములంట స్వామియప్ప అయ్యప్ప బంధుమ్మప్ప అయ్యప్ప బారుమ్మప్ప అయ్యప్ప కర్మించప్ప అయ్యప్ప కన్ననవాస అయ్యప్ప కన్ననవాస అయ్యప్ప శబరిగిరీశ అయ్యప్ప పందనరాజ అయ్యప్ప శబరిగిరీశ అయ్యప్ప స్వామియప్ప అయ్యప్ప స్వామియే ధన్యముల మహాగణపతి భగవానే శరణమయ్యప్ప. రాజుల గ్రామంలో మరి పెద్ద ఎత్తున అయ్యప్ప స్వామి మహాపడి పూజ జరుపుకుంటున్న సందర్భంలో నిజామాబాద్ చుట్టూ కనకయ్య గోస్వామి బృందం వారిసే మరి ఇక్కడ రంగరంగ వైభవంగా అదేవిధంగా మన స్వాములందరూ కూడా ఈ యొక్క ప్రతి ఒక్కరికి కూడా మనం తెలియపరుచుకుంటున్నాం. నిజామాబాద్ కనకయ్య గురుస్వామి ఆధ్వర్యంలో వారి శిష్యులు కనకయ్య గురుస్వామి మిత్ర బృందం ఆధ్వర్యంలో రాజు కన్నస్వామి మొదటిసారిగా అయ్యప్ప దీక్ష తీసుకొని ఈ రాజుల గ్రామంలో ఆ అయ్యప్ప స్వామి ఈ గ్రామాన్ని చల్లంగా చూడాలి, మా కుటుంబాలను చల్లంగా చూడాలి, కాపాడాలని మరి ఆ స్వామి శరణాలు కలిగి అందరం కూడా పాల్గొంటున్నాం. ఈ యొక్క అయ్యప్ప స్వామి మహాపరిపూజలో
చేసుకుంటూ విచ్చేశారు. నిజాలుగా జనకయ్య గురుస్వామి వారి ఈ గ్రామంలో అత్యున్నతసారిగా ప్రార్థించుకుంటూ ఈ రోజు చక్కని అయ్యప్ప స్వామి మహాపడి పూజలు వారు నిర్వహించారు. వారిని వారి కుటుంబాలను మరి ఈ గ్రామాన్ని అయ్యప్ప స్వామి మనందరినీ కూడా మరి కరుణించి కాపాడి అన్ని బిచ్చుకుండ గురుస్వామి అభివందనాలు. మరి బిచ్చుకుండ గురుస్వాములకు పాదాభివందనాలు. శరణమయ్యప్ప. వారి ఆధ్వర్యంలో కనకర గురుస్వామి ఆధ్వర్యంలో అదేవిధంగా బిచ్చుకుంద గురుస్వాములు మరి కన్యస్వాములు కత్తిస్వాములు గడ్డస్వాములు గదస్వాములకు మణికంఠులకు పాదాభివందన తెలియజేసుకుంటూ ఈ చుట్టుపక్కల గ్రామంలో గానీ పడి పూజ కార్యక్రమాన్ని కన్నులారా పిలిపించి ఆ స్వామి వారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందవలసిందిగా మాధవ్ కన్యస్వామి తరపున మీ అందరికీ కూడా కోరడం జరుగుతుంది. మేము ముసలోళ్ళం కాదు అనుకున్న వాళ్ళు మాత్రమే కింద కూర్చోండి. ఇక అయ్యప్ప నాకు చేత కాదు స్వామి, నేను నడవలేను, నా కాళ్ళు పడిపోయినాయి, మోకాళ్ళ నొప్పులు ఇట్లా అనుకునే వాళ్ళు మాత్రమే, చేత కాని వాళ్ళు మాత్రమే, గర్భిణీ స్త్రీలు మాత్రమే స్వామివారి ముందర గాని భూత ప్రేతాది రాక్షస విషజ్వర బాధ నివృత్తి పూర్వక నిరోగ శతాయుష్య అభివృద్ధి సిద్ధ్యర్థం యథాశక్తి కన్యమూల మహాగణపతి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవత అనుగ్రహేణ సర్వ కార్యేషు నిర్విఘ్నత సిద్ధ్యర్థం వంశ అభివృద్ధి సిద్ధ్యర్థం తథా చ మమ కేవలం మాల వేసుకున్నటువంటి స్వాములు మాత్రమే చెప్పండి. మాల ధారణ స్వీకరణ సకల మండల దీక్ష పర్యంతం కరిష్యమాన మాలాధారణ సంపూర్ణ ఫలసిద్ధి అర్థం శబరిగిరీశ్వర యాత్ర సంపూర్ణ అర్థం సుఖేన క్షేమేన గృహ ఆగమన యోగ్యత సిద్ధ్యర్థం అందరూ చెప్పండి. శ్రీ అష్టాదశ సోపాన అధిష్టాన దేవత చిన్ముద్ర శ్రీ ధర్మశాస్త్ర పూర్ణ పుష్కలాంబ సమేత హరిహరపుత్ర అయ్యప్ప స్వామినః ఘంట పూజనంచ గౌరీ గణపతి పూజనంచ తథా చ కన్నిమూల మహాగణపతి దేవత విశేష పంచామృత అభిషేక అర్చన పూజనంచ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవత పంచామృత అభిషేచన అర్చన పూజనంచ తథా చ సద్గురు దేవత గురు స్వామినః అనుగ్రహ సిద్ధ్యర్థం గురు సత్కార పూర్వకం యథాశక్తి జ్యోతి సోపాన అధిష్టాన దేవత ఆవాహనం లఘువర్చనం పూర్వక శ్రీ పూర్ణ పుష్కలాంబ సమేత పంచామృత ఫలరస పూర్వక గంధోదక భస్మోదక పుష్పోదక సుగంధోదక నానావిధ ద్రవ్య అభిషేచన అర్చన పూర్వక మహా 18 పూజనంచ అన్యోన్య బ్రాహ్మణ సహాగేన గురుస్వామినః సహాగేన అద్య అహం స్వయం కరిష్యే. ఆధ్వర్యంలో రాజుల్లా గ్రామంలో మాధవ్ గారు రాజు గారి యొక్క మహాపడి పూజ కార్యక్రమానికి సంకల్పమైంది. ఇక నుంచి గౌరీ గణపతి పూజ, శంఖు పూజ, ఖండు పూజ, కలశ పూజ, అలాగే కన్నిమూల మహాగణపతి పూజ, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పూజ ఇలా ఒక్కొక్కటి సాగుతూనే ఉంటాయి. చేత కూడా ఇక్కడ
మనందరికీ మనోరంజకం కోసం స్వామివారి యొక్క నామ సంకీర్తనం కోసం భజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయించడం జరిగింది. శంకే తిష్టతి తస్మాని తస్మాత్ శంఖం ప్రపూజయేత్ పాంచజన్యాయ విద్మహే పావమానాయ ధీమహి తన్నః శంఖ ప్రచోదయాత్. శంఖత్వాత్మనే గంధం పరికల్పయామి హం ఆకాశతత్వాత్మనే పుష్పం పరికల్పయామి యం వాగస్తత్వాత్మనే ధూపం పరికల్పయామి. శంఖం మీద చేయబట్టి 12 సార్లు మీరు ప్రణవాన్ని ఓంకారాన్ని ధ్యానం చేసుకోండి. ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. దర్శయామి ధూపదీపాంతే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం నివేదయామి. అక్షరాన్ సమర్పయామి నమస్కరోమి. శంఖం తీసుకోండి ఎడమ చేతిలో. యజమానస్య ఆత్మానం పూజా ద్రవ్యాన్ని సకల సంభారాన్ని సంప్రోక్ష్య 4 దిక్కులు చల్లండి. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షో సవాహ్యాభ్యంతర శుచిః. పుండరీకా నీళ్ళు మొత్తం మంచిగా ఒక పువ్వు పెట్టేసేయండి. చక్రముద్రాం ప్రదర్శ్య ధేనుముద్రాం ప్రదర్శ్య శంఖముద్రాం ప్రదర్శ్య. ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రాక్షసాం గురు ఘంటారవం తత్ర దేవతాహ్వానలాంఛనం ఘంటాధిష్ఠాన దేవతా పూర్వక నమస్కారాన్ సమర్పయామి నమస్కరోమి. తర్వాత అక్షంతలు తీసుకొని మనసులో గణపతిని గౌరమ్మని తలుచుకొని నమస్కారం చేయండి. బ్రహ్మణస్పద ఆనశ్చన్వన్నోతిభిస్సేద సాధనం గౌరీ విమాగ సలిలాని తక్షత్యేకపదే ద్విపదే సా చతుష్పదే అష్టాపదే నవపదే బభూవిషై సహస్రాక్షరా పరమేవ్యోమన్న. పికాభ్యాం నమః ధ్యాయామి ఆవాహయామి ఆసనార్థం అక్షరాన్ సమర్పయామి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితః. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితః. మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాస్పద. కుక్షోదసాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా. ఋగ్వేద పూజార్థం దురిదక్షజకారకాः. గంగే జగననే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యోర్జనేస్మిన్ సన్నిధిం కురు. శుద్ధ జలాగ విద్మాత్. చేయబెట్టండి. కుడి చేయి 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 కుడి చేయి. ఆపో వాగిడమో సర్వం విశ్వ భూతాన్యాప ప్రాణానాప పదవాపో నమాపో మృదమాప సమ్రాటాపో విరాడాప స్వరాడాపశ్చంద. కలశోదకేన దేవం యజమానస్య ఆత్మానం పూజా ద్రవ్యాని సకల సంభారాన్ని సంప్రోక్ష్య అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతో వివా యస్మరేత్ పుండరీకాక్షో సవాహ్యా. ఉపచారిక స్నానం సమర్పయామి. మలాపకలశ స్నానం సమర్పయామి. పంచామృతేన స్నాపయామి. సంయుక్తో స్నానార్థం ప్రతిగృహ్యతాం. పంచామృత స్నానం సమర్పయామి. పంచామృత స్నానాంతే శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానాంతే పునర్విశతాన్ సమర్పయామి. గంధద్వారాంతరాధర్షాం నిత్యపుష్టాంగరీషణే ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోపహ్వగేశ్రికం. దివ్య పరిమళ గంధం సమర్పయామి. హరిద్రాచూర్ణం సమర్పయామి. కుంకుమావిలే పెట్టేసింది. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. గౌరికే నమః. పద్మాగే నమః. శచ్కే నమః. మేధాగే నమః. సావిత్రికే నమః. జగాగే నమః. బ్రాహ్మణే నమః. మాహేశ్వర్యే నమః. కౌమార్యే నమః. వైష్ణవ్యే నమః. వారాహ్యే నమః. ఇంద్రాణ్యే నమః. చాముండాయే నమః. గణేశాంబికాభ్యో ఆధ్యేయసర్వదేవానాం ధూపోగం ప్రతిగృహ్యతాం. పరిమళ ధూపమాఘ్రాపయామి. దీపం దర్శయామి. ధూపదీపాంతే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అర్ధంత్వా సత్యేన పరిశించామి. అమృతమస్తో అమృతోపస్త్రణమసి. శ్రీ గణేశాంబికాభ్యాం నమః. కాశ్మీర పరసహిత కదలీ పరసహిత నారికేణ సకల నైవేద్యం సమర్పయామి. హిరణ్యమంత్రిత దక్షిణాం సమర్పయామి. నమస్కరోమి. నీరాజనం దర్శయామి. హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి. మధవ్యోదానీతి ఏకదా బ్రహ్మణోపహరతి. ఏకదైవ యజమాన ఆగస్తేజో దదాతి.
స్వామి జగగిరిపుత్ర గిరితను నిగమన నిజ సుందర నిజ రూప జగ 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 గణనాథ విభో స్వామి స్వామి సుందర రూప నిజో దుండ విఘ్న సమూహ దుండ విఘ్న సమూహ భక్తాన్ పరిపాలి రూపం వదనే మధురవాచం స్వామి వదనే సుమధురవాచం దిశ కరుణారస సాగర దిశ కరుణారస సాగర నిజ భక్తే కృపయా జగ జగ మూలా ఖండిత సుందర వదన ఖండిత సుందర వదన మండిత గజ ముఖతే జగ 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 గణనాథ స్వామి నవశనాయక్ గురుస్వామి సాయినాథ్ స్వామి స్వామి తొందర రమ్మంటుడు స్వామి పంతులు స్వామి దయచేసి జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశ్వన్వన్నోతిభిः శ్రీరసాదనం మహాగణాధిపతయే నమః ప్రణో దేవీ సరస్వతీ వాదేభిర్వాజనీవతి శ్రీనామ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో స్వరూపమైనటువంటి మహాదేవుణ్ణి నమస్కారం చేసుకోండి. ఈ రోజు చేసేటువంటి పడి పూజ యొక్క సంపూర్ణమైనటువంటి ఫలితము మీకు మీ కుటుంబ సభ్యులకి సమస్త రాజుల గ్రామంలో ఉండేటువంటి మీ పరివారానికి మీ గ్రామ ప్రజలకి కూడా లభించేటువంటి ఆశీర్వచనాన్ని కల్పించమని చెప్పి మీ ఇంటి దేవుడికి నమస్కారం చేసుకోండి. ఓం భాగత్మనై పుండరీకాక్షో సమాఖ్యాభ్యంతరశుచిః పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః చేయగడుకోండి. కేశవాయ నమః తాగండి. నారాయణాయ నమః మళ్ళీ తాగండి. మాధవాయ నమః మళ్ళీ కడుక్కోండి. గోవిందాయ నమః విష్ణుశోత్తమాయ నమః ధోక్షణాయ నమః ప్రియాః మేరో పృష్ఠ ఋషిః కూర్మో దేవదాసుదలం ఛందః ఆసనే వినియోగః అనంతాసనాయ నమః ఏ భూతా విఘ్నకర్తారస్తేన సంతు శివాజ్ఞగా అపక్రామతు భూతాద్యా పిశాచా యక్షరాక్షసాః ఏతేషామ విరోధేన పూజా కర్మ సమారభే అనుజ్ఞాం దాతుమర్హసి. మనసులో భూమి మీద అక్షంతలు వేసి కాలభైరవ స్వామికి నమస్కారం చేసుకోండి. ఈ రోజు మనం చేసేటువంటి పూజ అభిషేక కార్యక్రమాలన్నిటికీ కూడా ఆజ్ఞను ఇమ్మని చెప్పేసి కాలభైరవ స్వామికి నమస్కారం చేసుకోండి. అతి శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. మహేశ్వరాభ్యాం నమః వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః శచీ పురందరాభ్యాం నమః అరుంధతి వశిష్ఠాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః. అంటే ఆంజనేయ స్వామికి, శివాలయంలో ఉన్నటువంటి మహాదేవుడికి, విఠలేశ్వరుడికి, రుక్మిణీదేవికి, గ్రామంలో ఎంతమంది అయితే గ్రామ దేవతలు ఉన్నారో అన్ని గ్రామ దేవతలకు నమస్కారం చేసుకోండి. గ్రామ దేవతాభ్యో నమః. వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. అష్టాదశ సోపాన అధిష్టాన దేవత హరిహర పుత్ర శ్రీ అయ్యప్ప స్వామి దేవతాభ్యో నమో నమః. అందరూ కూడా చేతులు జోడించండి. అమ్మా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చేతులు జోడవా. పితృదేవో భవ. అందరూ కూడా మీ కుల గురువులు ఇక్కడ అందరూ కూడా ఏం చేసుకోండి. చెప్పండి బసవేశ్వరాయ నమః. అలాగే ఇక్కడ వచ్చినటువంటి అతిథులందరికీ నమస్కారం చేసుకోండి. చెప్పండి అతిథి దేవో భవ. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా స్వాములందరూ కూడా అటువైపు వాళ్ళకి, అటువైపు కూర్చున్న వాళ్ళు ఇటువైపు వాళ్ళకి నమస్కారం చేసుకోండి. అలాగే వచ్చినటువంటి గురుస్వాములందరికీ, బ్రాహ్మణోత్తములకి నమస్కారం చేసుకోండి. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణులకు వేసుకోండి. ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారగాలుగా కూర్చొని ముక్కు పట్టుకొని ప్రాణాయామం చేయండి మీరిద్దరు కూడా. అంగుళ్యాగ్రే నాసికాగ్రే సంవేద్యం పాపద్భవస్సువలో చేయగలుగుకోండి. మళ్ళా పువ్వుల అక్షంతలు తీసుకోండి. దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వరం ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీతి అర్థం శుభస్వామినః తవ భక్తకోటి జనానాం అత్ర స్థితాస్య యజమానస్య గోత్రోద్భవస్య నందిగోత్రోద్భవస్య కావల్గాంకర్ వంశోద్భవస్య
माधवराव नामधेयस्य धर्मपत्न्याः लक्ष्मी सौभाग्यवती सरोजा नामधेयवत्याः ईश्वर नामधेयस्य श्रीनिवास नामधेयस्य सकुटुम्बानामस्य यजमानस्य नन्दिगोत्रोद्भवस्य माशण्डि वंशोद्भवस्य राजकुमार नामधेयस्य धर्मपत्न्याः लक्ष्मी सौभाग्यवती राणी नामधेयवत्याः यजमानस्य कुमारस्य चिरंजीवी गणेश्वर नामधेयस्य यजमानस्य कुमार्याः कनकय्य यादव नामधेयस्य धर्मपत्न्याः भाग्यलक्ष्मी नामधेयवत्याः यजमानस्य कुमारस्य नितिन यादव नामधेयस्य धर्मपत्न्याः निकिता नामधेयवत्याः यजमानस्य कुमार्याः वरेण्या नामधेयवत्याः यजमानस्य मातुः ऐलम्मा नामधेयवत्याः समस्त आगतानां सर्वेषां गुरुस्वामिनः सुप्रीता सुप्रसन्ना वरदा भवन्तु इधर కలిసి తీసుకోండి ఆయుష్యేంద్రిగే ప్రతిష్ఠతి మహాగణే గణపతి బప్ప మంగళమూర్తి గణపతి బప్ప మంగళమూర్తి हेमसिंहासनार्थे अक्षरान् समर्पयामि ओम गं गणपतये नमः पादयोः पाद्यं समर्पयामि ओम गं गणपतये नमः हस्तयोः अर्घ्यं सूर्यस्य रश्मिभिः मधुवातानतागते मधुक्षरन्ति सिन्धवः माध्वेर्न स्नानं समर्पयामि पञ्चामृतस्नानान्ते शुद्धोदकम् आपोगिष्ठामि गौभवस्नानपूर्जे तथातना महेरणागचक्षसे पञ्चामृतस्नानं समर्पयामि शुद्धोदकस्नानं समर्पयामि स्नानान्ते पुनरपि शुद्ध आचमनीयं समर्पयामि गणाधिपतये नमः नारिकेलफलोदकस्नानं समर्पयामि नारिकेलफलमनीयं समर्पयामि शुद्धोदकस्नानं समर्पयामि మహానుభావులు మన పంతులు గారు మరి విద్యాసాగర్ పంతులు గారు అదే విధంగా వారి కుటుంబాలను మరి మీ ముందు భక్తి ఈ యొక్క మహాపడి పూజలో మరి కొంచెం ప్రయత్నం చేస్తాం భక్తి పాటలన్నీ కూడా స్వామి శరణమయ్యప్ప ధన్యముల మహాగణపతి భగవానే శరణమయ్యప్ప ఓం వల్లదేవ సమేత సుబ్రహ్మణ్య స్వామి శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామి
गन्धद्वारान्धराधरसां नित्यपुष्टाङ्करीषणीं ईश्वरीकुं सर्वभूतानां तामिहोपक्वगेत्मिकं दिव्यपरिमलगन्धोदकस्नानं ॐ गन्धद्वारान्धराधरसां नित्यपुष्टाङ्करीषणीं ईश्वरीकुं सर्वभूतानां तामिहोपक्वगेत्मिकं दिव्यपरिमलगन्धोदकस्नानं వీరందరూ కూడా గోవింద స్వామి చక్కటి గాత్రంతో వారిని ఆహ్వానిద్దాం. బలముల బట్ట ఆవడియాటం పాలగల హర హర బలముల బట్ట హర 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 మరి కన్యమల మహా
వచనాలతోటి మనందరినీ ఆశీర్వదిస్తాం. పడిపూజలు గురి చేస్తున్నటువంటి కన్యసాములకు కన్యసాములకు బండసాములకు గడాసాములకు మణికంఠులకు మా గురుస్వాములందరూ కూడా మరి స్వామి పౌరం స్వామి పౌరం శరణం
శంకరాయ 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 మంగళం శాశ్వత